నమస్తే కవిత గారు. నమస్తే. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మీ గార్డెన్లో ఉన్న వెజిటబుల్ సెక్షన్ అంతా చూసాం కదా. మనం ఈ ఎపిసోడ్లో ఫ్రూట్ వెరైటీస్ చూద్దామండి. ఫ్రూట్స్లో మొత్తం మీద అంటే టెర్రస్ గార్డెన్లో ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు? నియర్లీ ఒక 10 to 15 వెరైటీస్ ఉన్నాయండి. ఇది వాకాయ్, వాక్కాయ, కల్మకాయ అంటాం మేము మామూలుగా. అంజూరా, అదే అంజూరు. మనకి అంజూరా అంటే దీన్ని రా ఫ్రూట్ గా తినాలంటే మార్కెట్లో త్వరగా దొరకవు, ఎందుకంటే అది సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఆ స్కిన్. సో మనం మన గార్డెన్ లో కానీ మనకి ఫ్రూట్ గానీ తినగలుగుతాం. మార్కెట్ లో అయితే డ్రై అంజూర్ గా తీసుకుంటాం. డ్రాగన్ ఉంది, వెరైటీస్ ఏంటి అవి? డ్రాగన్ 3 ఉన్నాయండి, వైట్ అండ్ ఎల్లో, పింక్. 3 డ్రాగన్ ఉన్నాయి. ఈ లాస్ట్ ఇయర్ ఎల్లో మాత్రం చాలా టేస్ట్ ఉంది, ఈల్డ్ కూడా బాగా వస్తుంది ఎల్లోది. టేస్ట్ చూసారా? చాలా మంది అంటే ఈ పింక్, డార్క్ పింక్ రెడ్ అంటున్నారు. తిన్న దాంట్లో పింక్ వైట్ కంటే కూడా ఎల్లో చాలా బాగుంది, కానీ ఈల్డ్ కూడా ఎల్లో లేదంటే టేస్ట్ గురించి చెప్తున్నారా? స్వీట్నెస్ అంచు. కొంతమంది ఏమంటారు వైట్ బాగుంది అంటున్నారు, ఎవరి టేస్ట్ బట్టి అట్లా తెలియదు, కానీ మాకు మాత్రం ఆ మూడిట్లో కూడా ఎల్లోనే బాగా అనిపించింది. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి, ఇప్పుడు అన్ సీజన్. అది స్వీట్ లెమన్స్. ఓకే, నెక్స్ట్ కూడా చూద్దాం. ఇది గ్రీన్ లాంగ్ మల్బరీ అండి. ఎప్పటికప్పుడు ఆకుల్ని తీసేస్తే మనకి మంచిగా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక చూడండి, మన అంతా ప్రూన్ చేస్తాను. హార్డ్ ప్రూనింగ్ అంటారు కదా. హార్డ్ ప్రూనింగ్. ఆకు అనేది కనపడకుండా చేయాలి, చేస్తే ఇప్పుడు కాత వస్తుంది. ఇప్పుడు పూత చూడండి, అంతా పూత మీద ఉంది. కానీ ఏజ్ కూడా బాగానే ఉన్నట్టుందండి. ఈ 3 years ప్లాంట్ అండి. 3 years. ఓకే. కాకపోతే స్టెమ్ కటింగ్ వస్తుంది అంటున్నారు, కానీ చాలా మంది పెట్టారు కానీ సక్సెస్ అవ్వలేదు. ఈ గ్రీన్ లాంగ్ మల్బరీ. మామూలు నాటు మల్బరీ అయితే పెరుగుతుంది, అది చిన్న స్టెమ్ పెట్టేసినా కూడా వచ్చేస్తుంది మామూలు నాటు మల్బరీ. గ్రీన్ది మాత్రం మొక్క తెచ్చుకోవాలి. ఇది టేబుల్ ఆరెంజ్ అండి. బాగా పులుపు ఎక్కువ ఉంటుంది, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. మనం సమ్మర్లో అది జ్యూస్ చేసుకోవడానికి, పులిహోరకి, అన్నిటికీ వాడుకోవచ్చు. ఇవి బీభత్సంగా కాస్తుంది కాత. ఒక్కోసారి ఇదే 3 years ప్లాంట్. ఇది కూడా ఒక్కొక్కసారి సీజన్ వర్షాకాలంలో ఆ టైంలో అయితే మాత్రం నియర్లీ ఒక 100 కాయలు ఉంటాయి చెట్టుకి. ఇప్పుడు కూడా చూడండి, ఎంత లేదన్నా కౌంట్ చేస్తే మొత్తం అన్ని కలిపితే ఒక 50 దాకా ఉంటాయి కాయలు. ఇవ్వండి, ఇంకొంచెం కలర్ వస్తుంది. మీరు అంటే దీన్ని సిమెంట్ మడిలో ప్లాంటేషన్ చేశారు కాబట్టి దానికి డెప్త్ కానీ స్పేస్ బాగా వచ్చి దీని గ్రోత్ కానీ బాగా వచ్చిందేమో అనిపిస్తుంది. అట్లా ఉంది. మామూలుగా ఈవెన్ బకెట్స్ లో కూడా బాగా వస్తుంది. ఇది టేబుల్ ఆరెంజ్, దాని పేరే టేబుల్ ఆరెంజ్. అంటే అంత చిన్న దాంట్లోనే అది అంత బాగా వస్తుంది అన్నట్టుగా. మనం చిన్న పాట్ పెట్టుకున్నా కూడా ఈల్డ్ వస్తుంది. కాకపోతే మీరు అంటే ఇక్కడ దీన్ని మడిలో ఏర్పాటు ఇవ్వటం వల్ల ఇంకొంచెం బెటర్ గా, ఇంకొంచెం ఎక్కువ ఈల్డ్ ఉంది అనమాట. అంటే నేను ఫ్రూట్ ప్లాంట్స్ కోసమే మెయిన్ మడ్లు కట్టాను నేను. వాటి గ్యాప్స్ లో మిగతా వెజిటబుల్స్, ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కొంచెం ఎంత ఎక్కువ వస్తుంది. మనం 1-2 కాయలతో మనం తినలేము, మనం ఇయర్ మొత్తం ఉండాలంటే ఉండలేము. కాబట్టి ఈ మడుల్లో పెట్టాను, ఈల్డ్ కోసమే ఎక్కువ ఈ మడులు స్పేస్ ఎక్కువ ఇవ్వాలనేసి. ఇది వాటర్ యాపిల్ అండి. మామూలుగా ఏమంటే 3 years ప్లాంట్. ఇది సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, ఈ సమ్మర్లో బాగా వస్తాయి. లాస్ట్ ఇయర్ నుంచి నాకు ఖాతా స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రూనింగ్ చేసాము, ఇంకా సీజన్ స్టార్ట్ అవుద్ది, ఇంకా పూత స్టార్ట్ అవుతుంది. బాగా ఇది
స్టెమ్ బాగా లావు వచ్చింది, కట్ చేసేసారు ఎందుకని? ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. మన సీజన్ వైజ్ గా మనం ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైనా సరే ప్రూన్ చేస్తుంటేనే ఈల్డ్ ఎక్కువ వస్తుంది, పూత కాత వస్తుంది అనమాట. ఈవెన్ దీంట్లో సైడ్ బ్రాంచెస్ కాకుండా మెయిన్ దాన్ని కూడా కట్ చేశారు కదా, ఇప్పుడు మునగనగానే లెవెల్ కట్ చేసినట్టుగా. ఎందుకంటే మనకు ఇంకా పెద్దగా అయిపోతే ఈ మడులు స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది కదా, మిగతా మనకు కావాల్సినంత వరకు అంతవరకు ఉంచుకుని హైట్ మనం తెంపుకునే విధంగా ఉంటే అట్లా అనేసి అంతే ఆ లెవెల్కి చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ గాలి దుమారాలు వచ్చినప్పుడు మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూ అలా ఉంది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రూనింగ్ చేస్తే ఇది గ్రీన్ వాటర్ యాపిల్, ఇంకోటి కింద ఒకటి రెడ్ యాపిల్. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, ఇది 3rd year ప్లాంట్. ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇంక ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇంక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఇది దానిమ్మ అండి, ఇది కూడా చెట్టు నిండా కాతగా వస్తుంది. ఈ మడిలో ఉండడం వల్ల ఏమో తెలీదు, కాకపోతే ఏంటంటే మన సీజనల్ కదా, దాన్ని ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తుంటే ఇది రీసెంట్గా అన్ని ప్రూన్ చేసాము, మళ్ళీ చిగురు వచ్చింది. ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుద్ది. ఇక అంటే పక్షి ఏదో గూళ్ళు పెట్టుకున్నాయి, మనమే కదా అవి కూడా ఉండాలి కదా. ఇది సూరినామ్ చెర్రీ అండి. మామూలుగా బయట మనం మార్కెట్లో అట్లా బార్బడస్ చెర్రీ చూస్తాం, పింక్ కలర్లో అట్లా చెర్రీస్. ఇది స్వీట్ ఉంటుంది, సూరినామ్ చెర్రీ స్టార్ షేప్ లో ఉంటుంది, మొత్తం అన్ని కట్టుగా మనం స్టార్ మోడల్లో ఉంటుంది. అది ఫ్రూట్ స్టార్ట్ అయ్యండి, ఫ్రూట్ స్టార్ట్ 3 years ప్లాంట్. ఇంక ఇప్పుడు సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పూత ఇవన్నీ మనం కొంచెం ప్రూనింగ్ చేయాలి. అంతా ప్రూనింగ్ చేసి ఫర్టిలైజర్స్ ఇస్తే వస్తూనే ఉంటుంది. ఇది చూసారండి, దీనికి నియర్లీ ఒక 15-20 కాయల దాకా వచ్చాయి అన్నీ. ఆల్మోస్ట్ మేము హార్వెస్ట్ చేసాము. లాస్ట్ 2 మిగిలాయి. బకెట్ చూసారా, చిన్న ఓన్లీ 100 rupees బకెట్లో, హ్యాండిల్ ఉన్న బకెట్లో పెట్టామన్నమాట. ఇది ఈసారి బాగా వచ్చింది అన్నమాట. ఇది 2nd year ప్లాంట్, ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ. ఇది చూసారా, ఇది ఆరెంజ్. దీనికి చూడండి, ఈ చిన్నదే 100 rupees టబ్ దాంట్లో బకెట్లోనే ఉన్నాయి, పిందె స్టేజ్లో ఉన్నాయి, పిందె స్టేజ్లో ఉంది. ఇది దానిమ్మ అండి, భగవత్ దానిమ్మ అంటారు, భగవా వెరైటీ, భగవత్ దానిమ్మ. భగవత్ ఇక చూడండి ఇలా ఫ్రూటింగ్. ఓకే, ఇది కూడా బాగా ముందు కొంచెం పెద్ద ప్లాంట్ చూసాము. మడిలో కూడా పెట్టాను నేను, మడిలోనే కాకుండా ఈవెన్ టబ్స్ లో కూడా పెట్టాను అనమాట. అది కాకపోయినా ఇది ఎప్పుడు ఏదో ఒక ఫ్రూట్ వస్తూ ఉంటుంది కదా, ఇది మల్బరీ. ఇది మల్బరీ కూడా ఒక 4-5 స్టెమ్స్ కటింగ్స్. ఇంకా ఈ కొమ్మ ప్రూన్ చేసామంటే కొమ్మను ఎక్కడో ఒక దగ్గర గుచ్చేస్తుంటా. ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది అనమాట. ఈ చెట్టు కాకపోతే ఇంకో చెట్టు కాకపోతే ఎప్పుడు మనకి ఫ్రూట్ ఉండేలాగా చూసుకుంటున్నాను. ఎందుకని అంటే ఒకదానికంటే ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తున్నాయి, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంజూరా కూడా ఎక్కువ ఉన్నాయి, మొత్తం 4 ప్లాంట్స్ ఉన్నాయి. ఎందుకని అంటే ఇట్లా కొంచెం నెంబర్ ఎక్కువ ఉంచుకోవడానికి కారణం ఏంటి? అంటే అవి మనకి ఏంటంటే రోజు ఒక పండు తినాలి. అంటే మనం ఇంట్లో 2-3 ఉన్నాము, ఒక్క పండు ఒక్కరిని తింటే కాదు కదా, అట్లా ఒక దాని నుంచి ఒకటి అట్లా మనము ఇది ఈ చెట్టు కాకపోతే ఆ చెట్టు నుంచి కాకపోతే ఈ చెట్టు ఏదో ఒక పండు వస్తూనే ఉంటుంది. కాబట్టి నేను మన రెగ్యులర్ గా తినే ఫ్రూట్స్ మెయిన్ వాటిని ఎక్కువ మొక్కలు పెట్టాను అన్నమాట. ఒక్కొక్కటి 3-4 ప్లాంట్స్. ఒక్కో ప్లాంట్ ఆ వాతావరణాన్ని బట్టి ఒక సీజన్ లో రాకపోవచ్చు. అవును, సో దాని బదులు ఇంకొక ప్లాంట్ నుంచి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో వెరైటీస్ కి ఒక్కొక్క జామ 4-5 వెరైటీస్, 4-5 ప్లాంట్స్ ఒకటి. అట్లే దానిమ్మలోను ఇవి వాటర్ యాపిల్ కూడా 3 వెరైటీస్ పెట్టాను, డ్రాగన్స్ అట్లాగనే ప్రతి ఒక్కటి అనమాట. ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని మనం ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చేలాగా మన అవి బాగా ఎక్కువ పెట్టుకున్నాం. ఫ్రూట్ ప్లాంట్స్ మాక్సిమం ఏంటంటే మనం ఏది బయటికి వెళ్ళి కొనొద్దు, మన ఇంట్లో మనం పండించుకోవాలి. స్టెప్స్ పైన అంటే ఎలాంటి మొక్కలు గ్రో చేస్తున్నారు, ఎలాంటి మొక్కలు మీరు ఏర్పాటు చేశారు? ఎక్కువ స్టెప్స్ మీద ఏంటంటే మామూలుగా ఇవి క్రోటన్స్ ఒకటి, ప్లస్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఏంటంటే మనం ఎక్కుతున్నంతసేపు ఆ పువ్వులు చూసుకుంటూ ఎక్కుతుంటే ఇంకా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఆ కొంచెం ఆ గాలి, ఆ వాతావరణం, ఆ కలర్ఫుల్గా అన్ని రకాల ఫ్లవర్స్, అన్ని రంగుల పూలను చూస్తుంటే కూడా మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. వాటి కోసం బర్డ్స్, బటర్ఫ్లైస్ ఇవన్నీ వస్తుంటే వాటిని చూస్తూ ఇంకొంచెం మనకు ఎంకరేజ్ ఎక్కువ ఉండి చూడడానికి కూడా మనం వచ్చాము గార్డెన్లోకి వచ్చామంటే విసుగు అనేది రావద్దు. వాటి చూడగానే అబ్బాయి భలే వచ్చింది ఇంకోటి పెంచుకోవాలి అనే ఆలోచన రావాలి. దానికోసం నేను ఎక్కువ ఫ్లవరింగ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఏ వెజిటబుల్ ఇప్పుడు 4 years కంప్లీట్ నేను ఒక్క వెజిటబుల్ బయట కొనట్లే,
ఆల్మోస్ట్ అన్ని సీజన్ వైజ్ గా ఏది కావాల్సి అది పెడుతూనే ఉన్నా. ఆ స్వీట్స్ వచ్చిన వరకే అదే ఏ వెరైటీ వస్తే అదే మీరు ఇంట్లో కర్రీగా ప్రిపేర్ చేసుకుంటుంటారు? మాక్సిమం అంతే అండి, కొనేదైతే తెలియదు. ఆల్మోస్ట్ మాకు అవ్వగా ఇంకా అందరికి మంచుతూ ఉంటాం. వీటికి అంటే మరి ఎలాంటి మాన్యూర్స్ అందిస్తున్నారు? తెగుళ్ళ నివారణకి ఏం చేస్తున్నారు? మామూలు ఎక్కువ ఏంటంటే వేప నూనె ఒకటి ఎప్పుడైనా స్ప్రే చేస్తుంటాము. దానికంటే ఎక్కువ పసుపు నీళ్లు, పుల్లటి మజ్జిగ. అది పుల్లటి మజ్జిగ మాత్రం ఇప్పుడు మనం ఈవెన్ పెరుగు గిన్నె తెవమే కానీ ఆ వాటర్ కదా కడిగేసేస్తాం, తెచ్చేసి అందులో పోసేస్తుంటాము. అట్లా ఒకటి బియ్యం కడిగే నీళ్ళు పులుస్తుంటాయి. ఒక్కోసారి మరి మనం సపరేట్ గా అన్నిటికీ వేసుకోవాలంటే అవ్వదు కాబట్టి ఒక రోజు ఒక ఏరియాలో, ఇంకో రోజు ఇంకో ఏరియాలో అట్లా పోస్తూ వస్తున్నాము. ప్లస్ పసుపు స్ప్రే చేస్తున్నాం, మగ్గుతో పోసేస్తున్నాం, చెట్టు మించి మొత్తం అలా పోసేస్తున్నాము. ప్లస్ పసుపు నీళ్ళు ఒకటి, ఇంగువ ద్రావణం ఒకటి. దీంట్లోనే ఒకసారి మనం ఏమంటారు ఈ మునగాకు ఉంటుంది కదండి, ఆకుని కూడా కొద్దిగా నానబెట్టేసేసి ఆకుల్ని రాలిన ఆకువి ఆ వాటర్తో కూడా మొత్తం మొక్కలకు పోసేస్తున్నాం అన్నమాట ఎక్కువ. మళ్ళీ ప్లస్ ఈ బంతిపూలు ఎక్కువ ఏంటంటే మేము కిచెన్ కంపోస్ట్ ఒకటి, ఈ మన గార్డెన్ వేస్టేజ్ ఉంటుంది కదా దాంతో కూడా కంపోస్ట్ తయారు చేస్తున్నాం అనమాట. ఆ కంపోస్ట్ లో వేసుకుంటూ ఉన్నాము. అంతకు సరిపోకపోతే మాత్రం కొనుక్కొస్తున్నాం. ప్లస్ పశువుల ఎరువు ఇయర్లీ ఒకసారి నేను ట్రాక్టర్ పోయించేసుకుంటున్నాను. నేను నాది కొంచెం బల్క్ లో తెచ్చుకుంటున్నా. ఆ ఇయర్ మొత్తం అయిపోతుంది, సమ్మర్ లో తెస్తున్నా ఎక్కువ, అప్పటికి డ్రై అయిపోతుంది కాబట్టి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము నూనెలు కూడా గానుగ నూనెలు వాడతాం. అక్కడ నుంచి మేము గానుగ చెక్కలు తెచ్చుకుంటాం. దాన్ని కూడా డైల్యూట్ చేసేసి మొత్తం కరగబెట్టేసి ఏమంటారు మన పల్లి చెక్క, నువ్వుల చెక్క, ఆవ చెక్క ఇవన్నీ తెచ్చేసుకొని అవి కూడా డైల్యూట్ చేసేసుకొని ఆ లిక్విడ్స్ కూడా ఇస్తున్నాను అనమాట. మెయిన్ ఎక్కువ అదే. పశువుల ఎరువు అప్పుడప్పుడు అనమాట, మనకు ప్రతిసారి దొరకదు కదా, అది కూడా మాగింది అయితేనే వాడాలి కాబట్టి ఒకటేసారి నేను బల్క్ తెచ్చుకుంటా, అదే వాడుతుంటా. ఎక్కువైతే మన కిచెన్ వేస్ట్ లోంచే చాలా వస్తుంది. ఇప్పుడు ఆ పెద్ద గ్రో బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో కూడా మొత్తం ఏంటంటే ఇప్పుడు ఊడ్చిందంతా అందులో వేసేస్తుంటాము. చెట్లు కొమ్మలు ఇవన్నీ కట్ చేసాం కదా, అవన్నీ కొమ్మలన్నీ దాంట్లో వేసేసి దాంట్లోనే ఒక లేయర్ మొత్తం వేసాక పైన ఒక లేయర్ మట్టి వేసేసి దాంట్లోనే అవుతుంది. అదే అందులోనే మళ్ళీ మొక్క పెట్టేసి దాంట్లో దొండపాదుంది. అట్లా ప్రతి ఒక్క పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ లో పెట్టేసి అదే కంపోస్ట్ అవుతుంటుంది. మళ్ళీ సీజన్ అయిపోయేలోపు దీన్ని తీసి అన్ని మొక్కలకి ఇచ్చేస్తుంటాం. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కట్ చేసిన కొమ్మలన్నీ అందులో వేస్తుంటాం. రెగ్యులర్గా మనకి రిపీట్ అనమాట ఈ కంపోస్ట్ విధానం అనేది. ఓకే అండి. అంటే మీ టెర్రస్ గార్డెన్ అంటే 2 లెవెల్స్లో ఉన్నా కానీ అంటే ఇప్పుడు ఇది మనం ఉన్నది 2nd ఫ్లోర్, 1st ఫ్లోర్లో కూడా ఉంది. కానీ అయినప్పటికీ అంటే మీకున్న ప్యాషన్, ఇంట్రెస్ట్ తోటి గార్డెన్ని అంటే కేవలం ఇళ్ళు కోసమే కాకుండా దాన్ని ఆకర్షణీయంగా కూడా మార్చుకున్నారు మీ టెర్రస్ గార్డెన్ని. అట్లానే మీ టెర్రస్ గార్డెన్ విషయాలు కూడా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీ పెరటి తోట అంతా కూడా చూద్దామండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.